డీసీసీలు డెడ్లైన్ గుర్తుపెట్టుకోవాలని అయితే చెప్పారు మన మహేష్ కుమార్ గౌడ్. మీనాక్షి నటరాజన్ ఇచ్చిన గడువు లోపుగా స్పష్టమైన పురోగతి చూపాలని మిగతా డీసీసీలందరికీ కూడా ఆయన ఒక హెచ్చరికలు అయితే పంపారని అయితే మనం అనుకోవచ్చు. అందరినీ కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే డీసీసీలు జిల్లా సీనియర్ నేతలు ముఖ్య నాయకులను కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పలికారు. కొత్త డీసీసీ అధ్యక్షుడు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయించిన 6 నెలల పనితీరు డెడ్లైన్ మరవకూడదన్నారు. అది నిజంగా ఒక స్వీట్ వార్నింగ్ అనుకోవాలి అందరి డీసీసీలకు కూడా. ఇక ఆ గడువులోపు స్పష్టమైన పురోగతి చూపించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ సమన్వయంతో పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలు ఖాయమవుతాయని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లో డీసీసీ అధ్యక్షులు ఫ్రంటల్ మరియు అనుబంధ సంఘాల చైర్మన్లతో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు పలు కీలక సూచనలు అయితే చేశారు. మరి అందరూ కూడా సమన్వయం చేసుకుని కలుపుకొని పోయి ప్రజల్లో ముందుకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు మంచి చేసిందో చెప్తూ కలుపుకొని ముందుకు తీసుకువెళ్తేనే అది 100% రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఒక 6 నెలలే మీకు డెడ్లైన్ ఉంది. 6 నెలలు డెడ్లైన్ లోపు మీరు మీ యొక్క పనుల యొక్క పురోగతిని మీరు పార్టీకి చూపించాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా కష్టం ఉంది అని చెప్పి మరి స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. చూడాలి మరి డీసీసీలు అందరూ కూడా తమ పనితీరుతో ఏ రకంగా ముందుకెళ్తారు. మరి మీనాక్షి నటరాజన్ ఆల్రెడీ ఒక కండిషన్ పెట్టారు. ఆవిడ పెట్టిన దానిలో మరి 6 నెలలు గడువులోపు ముందుకు వెళ్ళాలని అయితే మరి చెప్తున్నారు మహేష్ కుమార్ గౌడ్.